రామ రామ రామ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. యకర్త జగతాం భర్త సంహర్త మహసామితి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం భవత్యస్య నక్షత్రమస్త్రీదస్రస్తురంగమహత్ ఆద్యస్తురంగస్తురగ అత్రో వాజీయో హరి. గురువు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా గురువు దైవం అన్నారు. ఈ గురువు దైవం ఎట్లా ఉంటారు అంటే, నీ హృదయం సక్రమంగా ఉంటే, నీ హృదయాన్ని దైవమందు గురువందు ఉంచితే, నీవు గురి కలిగి ఉంటే దైవం నీకు ఎప్పుడూ అనుకూలిస్తాడు అని ప్రపంచం మొత్తం ఆవరించున్నాడు. గురువుకి దైవానికి రూపం లేదు. అయితే నాకేదో గురువుపదేశం చేశాడు అని అనుకోవటం కాదు. గురువు యొక్క దయ నీ అందు ఉంటే దానంతా అది పుట్టుకొచ్చేస్తుంది. అటువంటి గురువుకి నమస్కారము. వైశాఖే మాసి కృష్ణాయ దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రబోధాయ మంగళం శ్రీ హనుమతే. హనుమత్ సీతా సమేత శ్రీరామచంద్రమూర్తికి శిరసాష్టాంగ నమస్కారాలు అర్పిస్తూ 2025 సంవత్సరం అక్టోబర్ నెల 5వ రాశి సింహరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ సింహరాశి కూడా పూర్తిగా బాగాలేదు. ఈ సింహరాశికి అష్టమ శని, 2 సంవత్సరాల 6 మాసాలు అష్టమ శని. ఈ సింహరాశికి మార్చి 18వ తారీఖు గురువు ద్వాదశానికి వస్తున్నాడు. గురువు వల్ల, శని వల్ల విపరీతమైన కష్ట నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత సప్తమంలో ఉన్న రాహు ఉండటం చేత భార్యాభర్తలకి శత్రుత్వం వచ్చే లక్షణాలు ఉన్నాయి. ఎక్కడ తొందర పడ్డా కూడా ఈ రాశి వాళ్ళ జీవితాలు బాగా ఇబ్బందులు పడతాయి. చాలా కష్టతరం అవుతుంది. ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పెడితే అంత మంచిది. ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే, ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, అట్లా లేకపోతే హస్తసాముద్రిక ద్వారా కానీ తప్పనిసరిగా సింహరాశి వాడు కూడా జాతకం చూపించుకోవాలి. అసలు ఏమిటి అని ఆలోచిస్తే, ఇప్పుడు జాతకాలు చెప్పాలి అంటే 9 గ్రహాలు, సూర్యుడి దగ్గర నుంచి కేతు వరకు 9 గ్రహాలు. ఈ 9 గ్రహాలకి ప్రధానమైనటువంటి గ్రహాలు రవి, చంద్రుడు, సూర్యుడు, చంద్రుడు. మరి చంద్రుడు ఉన్నటువంటి కర్కాటక రాశి బాగాలేదు. మరి కర్కాటక రాశికి అధిపతి అయిన చంద్రుడికి కూడా, చంద్రుడి వల్ల కర్కాటక రాశికి బాధలు ఎక్కువైనాయి. సింహరాశికి అధిపతి అయినటువంటి రవి వల్ల సింహరాశికి అధిపతి కావటం చేత సింహరాశి బాగాలేదు. ఎందుకంటే రవిచంద్రుడు ఇద్దరు బాగుండకపోవటం చేత పెద్ద పెద్ద ఉపద్రవాలు. ఎటువంటి ఉపద్రవాలు? మరి అమర్నాథ్, హరిద్వార్, ఋషికేశ్, కాశీ, ఉత్తరప్రదేశ్, మరి దక్షిణ దేశం వరదలు విపరీతంగా వచ్చి నీళ్లు, వరదలు, కాలువలన్నీ నిండిపోయి, మరి ఇళ్ళు కొట్టుకుపోయి, కార్లు మొత్తం మునిగిపోయి, మరి బళ్ళు మునిగిపోయి, మనుషులు కొట్టుకుపోయి ప్రాణాపాయం జరిగి ఎంతోమంది మరణించి, తీరా వర్షాలు తగ్గినాయి అంటే దాదాపు 2 నెలల నుంచి కురిసిన వర్షాల వల్ల, మరి రకరకాలైన నీటి కాలుష్యం వల్ల రకరకాలైన వ్యాధులు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే అటు సూర్యుడున్న సింహరాశి, చంద్రుడున్న కర్కాటక రాశి రెండూ బాగాలేదు. సూర్యచంద్రులు లేకపోతే ఏమీ లేదు. అటువంటి సూర్యచంద్రుడికే ఇబ్బంది వస్తే మనకి ఇబ్బంది రావటం మామూలా. అందులో చంద్రగ్రహణం
సంపూర్ణ చంద్రగ్రహణం మరి సెప్టెంబర్ నెల 7వ తారీఖు వచ్చింది. మరి కర్కాటక రాశికి బాగా కష్ట నష్టాలు ఎక్కువైనాయి. కాబట్టి ఈ సింహరాశి వారు కూడా ప్రత్యేకించి చెప్పాలి అంటే ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం, మీ ఇష్ట దైవాన్ని పూజించడం, తల్లిదండ్రులను పూజించడం, తల్లిదండ్రులకు అన్నం పెట్టడం, భార్యను ఇబ్బంది పెట్టకుండా ఉండటం, ఎవరికి కూడా అపకారం చేయకుండా ఉండటం, ఇట్లా ఉండటం చాలా అవసరం. ఎవరైనా మీకు అపకారం చేసినా మీరు తొందరపడి వాళ్ళ మీద చర్య తీసుకోకూడదు. ఎప్పుడు కూడా కష్టం ఎందుకు వస్తుంది అంటే మనం చేసిన పాపం వల్ల మనకు కష్టం వస్తుంది. మనం పాపం వల్ల వాడు మన ఇబ్బంది పెట్టాడు అనే ఉద్దేశంతో అనుకోవాల్సిందే. కానీ వాడేదో నాకు అపకారం చేశాడు, నేను వాడి మీద ప్రతీకారం తెచ్చుకుంటాను అనేటువంటి ఉద్దేశం మీకు ఉండటం మంచిది కాదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఈ టైంలో భార్యాభర్తలకి ప్రతికూలత వచ్చే లక్షణం ఉంది. భార్యాభర్తలు విడిపోయి కోర్టుకు ఎక్కే పరిస్థితి వస్తుంది. తల్లిదండ్రులకి, లేకపోతే అత్తాకోడలకి, అత్తామామలకి, భార్యాభర్తలకి, అందరు కుటుంబ సభ్యులకి, అందరికీ, ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా సమస్యలు బాగా ఎక్కువైనాయి. కాబట్టి అందులో ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి, ఇష్టదైవాన్ని పూజించాలి. ఏదైనా ఒకటే చెబుతూ ఉన్నాను, 100 సార్లు పూజించాడు, దవడ బయలేటం దెబ్బ కొట్టాడు. కన్న తండ్రిని అనుకుందాం, లేకపోతే భార్యని అనుకుందాం. వాళ్ళు భార్య ఇంటికి లక్ష్మి. కలకంటి కంట కన్నీరులకిరా సిరి ఇంట నిలువ నేరదు సుమతి నుండి. భార్యని కష్టపెట్టకూడదు, తల్లిదండ్రుల్ని బాధ పెట్టకూడదు. అయితే వచ్చే కుటుంబ సమస్యల్లో అత్తాకోడళ్లకు, అత్తామామలకు రావటం సహజం. భర్త యొక్క లక్షణం ఏంటంటే తల్లిదండ్రులు ఒక కన్ను, భార్య ఒక కన్ను. కాబట్టి 2 కళ్ళల్లో ఏ కన్ను పోగొట్టుకోలేరు కదా. ఇద్దరిని జాగ్రత్తగా, కుదరకపోతే చెరో చోట ఉంచైనా సరే వృద్ధాశ్రమాలకు పంపొద్దు. వాళ్ళకి సపరేట్ గది పెట్టండి, వాళ్ళని జాగ్రత్తగా చూడండి. మీ పిల్లల్ని వాళ్ళ దగ్గరికి పంపించండి, వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఇట్లా చేసుకోవడం చాలా మంచిది. అట్లా కాకుండా మీరు విడబడ్డారంటే చాలా దోషాలు వస్తాయి, చాలా ఇబ్బందులు పడతారు. స్వస్తి. ఈ సంవత్సరం అనుభవిస్తున్నాం, మామూలుగా కాదు. రేపు రాబోయే ఎండలు కూడా ఈ వానల్ని మించిన ఎండలు. అగ్ని కనబడుతుంది ఎండలో, ఎండలోనే మంటలు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది. ఇంతకుముందు ఇట్లాంటివి వస్తాయి, అరిష్టాలు వస్తాయి, మరి చాలా గొడవలు వస్తాయి, చాలా సమస్యలు వస్తాయి, మరి చాలా సమస్యలకు గురవుతాము. జాగ్రత్తగా ఉండండి, దైవాన్ని పూజించని చెప్తే ఎవరైనా జాతకం చెప్పమంటే ఇట్లాంటి మాటలు చెబుతావేమిటి అని అన్నారు. మరి ఇప్పుడు అనుభవిస్తున్నాం. చూడండి, దేశంలో వచ్చిన వరదలు మామూలు వరదలు కావు. ఇట్లాంటి వరదలు ఎప్పుడు చూడలే. మరి కాశీ, గంగా, హరిద్వార్, హృషికేశ్, అమర్నాథ్ మొత్తం మునిగిపోయింది. చివరికి విజయవాడ రైలు బ్రిడ్జి పైకి కూడా నీళ్ళు వచ్చినాయి. ఇంత నీళ్లు రావటం వల్ల నీటి కాలుష్యం ఎక్కువైపోయింది, వాయు కాలుష్యం ఎక్కువైపోయింది. దీనివల్ల రకరకాలైన సూక్ష్మజీవులు, మరి వీటి వల్ల మనిషికి అనారోగ్యాలు బాగా ఎక్కువగా ఉండి హాస్పిటల్ పాలై, మరి తిండి అయితే పర్వాలేదు కానీ తిండి కంటే రోగాల వల్ల బాధలు ఎక్కువ, రోగాల వల్ల మందులు ఎక్కువ వాడాలి. ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయి. దీని నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఒకటే చెబుతున్నా, ఈ 12 రాసుల వాళ్ళకి కూడా నేను బాగున్నాను అని ఎవరు నమ్మటానికి వీలు కాని పరిస్థితి. ఇవాళ ఉన్నది కదా అని జల్సా చేయొద్దు, మరి ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవి కొనొద్దు. రేపు అనేది ఒక రోజు ఉన్నది, ఉన్న డబ్బులు జాగ్రత్తగా చేసుకుందాం, ఉప్పు కారం వేసుకొని తిందాం, జాగ్రత్తగా బతుకుదాం. రేపనే రోజుకు 10 రూపాయలు జాగ్రత్త చేసి పెట్టుకోండి. అట్లా లేకపోతే అడుక్కు తిన్నా కూడా ఇచ్చేవాడు పెట్టేవాడు ఉండడు. పని చేసుకునే వాళ్ళకు కూడా తిండి దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. మధ్య తరగతి వాళ్ళు పూర్తిగా బాధలు పడుతున్నారు. కాబట్టి ఈ బాధల నుంచి మీరు తప్పించుకోవాలి, అందరం బాగుండాలి. ఒకటే మాట, ఒక్క మాట ముఖ్యమైంది, జీవితమున సగభాగము నిద్దులకే సరిపోవు, మిగిలిన ఆ సగభాగము చిత్తశుద్ధి లేకపోవు. అతి నిద్రాలోనుడు తెలివిలేని మూర్ఖుడు, లేక నిద్దులకే చెడతాడు. మత్తు, ఈ మత్తు నిద్ర మత్తు
నిద్ర 12 గంటల పోతే తర్వాత లేచిన తర్వాత 2 గంటల దాకా మత్తు వదలదు. ఇది కాకుండా రాత్రి 12 గంటలు నిద్రమత్తు, లేచిన తర్వాత నిద్రమత్తు ఇంకా 2 గంటలు తాగొచ్చి పడుకుంటే 10 గంటల దాకా మత్తు. ఈ మత్తు నుండి బయటపడాలి. ఈ మత్తు పదార్థాలు వాడటం తగ్గించాలి. రోజు కనీసం సూర్యోదయానికి ముందుగా లేచి కనీసం 3 గంటలు లేచి 5 గంటల దాకా దైవాన్ని స్మరించాలి. ఎట్లా? ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, మరి ఇట్లాంటి మంత్రాల్ని ఒక్క 3 గంటల సేపు స్మరించి తెల్లవారుగానే సూర్యుడికి నమస్కారం చేయటం చేయండి. ఇట్లా చేస్తే మీ కష్టాలన్నీ పోతాయి. అందరం బాగుంటాం. దేశం మొత్తం బాగుండాలి అంటే మానవ జన్మ ఎత్తిన వాళ్ళందరూ కూడా బ్రహ్మ ముహూర్తం 3 గంటలు లేవాలి. 5 గంటల దాకా భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి. ఏ విధంగా? హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఈ నామం ఇది షోడశనామాని. కల్మషనాశనము. కలిలో ఉన్న కల్మషం పోతుంది. ఈ కలియుగంలో నామస్మరణే మోక్షాన్ని కలుగజేస్తుంది. ఈ కలియుగంలో పాపం పోవాలి అంటే భగవంతుడి నామస్మరణ వల్లనే సమస్తం పోతుంది. కాబట్టి కలవు స్మరణాన్ముక్తి. కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణే ముక్తి, మోక్షం కలుగజేస్తుంది. స్వస్తి.